చిన్న కథ ఇస్తా. ఈ కథలో ఒక రాజు చిలక ఇద్దరు ఉంటారు. రాజు ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పాలి, చిలక ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పాలి. రెడీనా? ఇష్టమా కథ కాదా? ఒక రాజు తను యుద్ధాలన్నీ బాగా గెలిచిన తర్వాత పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన రాజ్యం ఎంత పెద్ద ఉందో వ్యక్తి క్రమంలో ఒక అడవి ప్రాంతానికి వెళ్తాడు. అడవి క్రమంలో అంటే వేటకెళ్తే కదా, వేటకెళ్తాడు. బాగా వేటాడి ఈ ఎండ ఇప్పుడు ఉంది కదా, అట్లా ఎండ ఉంటే అడవిలో కూడా అలసిపోతాడు. మధ్యాహ్నం కదా అలసిపోయిన రాజు ఏం చేస్తాడా, ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుని ప్రయత్నం చేస్తాడు. అది చూసిన పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు మీదకి ఈ రెస్ట్ తీసుకున్న రాజు పెళ్ళిగా పడుకొని ఆ చెట్టులు చూస్తుంటే ఒక అందాల చిలక, చాలా అద్భుతమైన చిలక. మామూలు చిలక గ్రీన్ కలర్ ముఖ్యంగా ఉంటది, ఎలా ఉంటుంది కదా, కానీ ఆ చిలకకి రెక్కలన్నీ రకరకాల రంగులు ఉన్నాయి. ఆ రెక్కలతో అంత రంగులతో రెక్కలతో చిలక ఆ చెట్టు మీద కూర్చొని మన తిరిగి కాసేపు బయటకు వెళ్ళి వచ్చేది. చాలాసేపు చూసాం రాజు గారికి చాలా ఇష్టం అనిపించింది. అది ఎగిరే విధానం, దాని రెక్కలు, దాని అందమంతా చూసి ఎలా చిలక ఇక్కడ కాదు ఉండాల్సినది, నాకు పెద్ద ఉద్యానవనం, ఆ ఉద్యానవనంలో ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద చిలుకుంటే రోజు చూస్తాను కదా అనుకున్నాడు ఆ రాజు. అనుకునేటగా బంధువులు చిటికేసి చెప్పారు, ఏ ఆ చిలకేసి కాకుండా చెప్పారు. బంధువులు వెంటనే ఆ చిలకకి ఎటువంటి దెబ్బ తగలకుండా దాన్ని చిన్న వల వేసి పట్టుకొచ్చారు. ఆ చిలకని కాస్త దగ్గర తీసుకొచ్చి, నీకు చిలకని వండి నాకు చాలా ఇష్టం, నువ్వు నా పెద్ద ఉద్యానవనంలో హ్యాపీ ఇలా ఎక్కడైతే ఎంత హ్యాపీగా అక్కడ వచ్చి ఆడుతుందా అని చెప్పేస్తారు. సరే మొత్తం వస్తుంది రాజు. ఆ ఉద్యానవనంలో తనకు పెద్ద చెట్టు మీద వదిలేస్తుంది. వదిలేసిన రోజు నుంచి ఆ చిలక ఎగిరినప్పుడు ఆడుకుంటున్నాడు రాజు. ఇప్పుడు నాన్నకి రాజు ఏమో చేశాడు, ఆ చిలకకి చాలా జాగ్రత్తగా తనకి ఏది ఇష్టమో కనుక్కొని ఆ అందాల చిలకకి పెట్టడం మొదలు పెట్టారు. మామూలు చిలక ఏం చేసేది, ఎగరొచ్చి ఎక్కడ ఉన్న చెట్ల పండ్లు తినేది. రాజుగారి దగ్గర వచ్చిన తర్వాత రాజుగారు పెట్టి ఆ ఫుడ్ తినడం మొదలు పెట్టింది. తనకి ఇష్టమైన పండ్లు పెట్టడం మొదలు పెట్టాడు. తనకి ఇష్టమైన జీడిపోపు, రకరకాల ఫుడ్స్ అన్ని కూడా పెట్టుకోడు. ఆ చిన్న రామచిలక ఏం చేసిందంటే ఆ రంగులో వచ్చిన పొలాలకి ఎగడం మానేసింది. ఇంతకుముందు ఎందుకు ఎగిరేది, ఆకలి కోసం, ఆహారం కోసం. ఇప్పుడు ఆల్రెడీ ఆహారం ఎవరిస్తున్నారు, రాజుగారే ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు, దానికి కావాల్సినంత ఇస్తున్నారు. పొలాలకి ఎగడం మానేసినారు. చిలక ఎగరపోయేసరికి రాజు గుడ్డు పుట్టింది, ఎందుకు ఎగురుతుంది అని ఫుడ్ మాత్రం మానేసినాడు. ఫుడ్ పెడుతూనే ఉన్నాడు. అసలు ఖచ్చితంగా ఎగరడం ఆగింది. ఎప్పుడెప్పుడు ఎగురుతో చూద్దామా అని రాజు అనుకున్నాడు, ఎగరుకుంది. చాలా రోజుల పాటు ఇలా జరిగితే రాజుగారు ఏం చేశాడు, జంతువులకు సంబంధించిన ట్రైనింగ్ చెప్పడం కదా మనం పిలిపించారు. నా చిలక ఎగరడం లేదు, ఏమైనా ఒకసారి కనుక్కోండి. వాళ్ళు టెస్ట్ చేశారు, అంత బాగుంది, హెల్త్ ఉంది సార్ చిలక అన్నారు. మరి ఎందుకు ఎగురుతలేదు ఏమో సార్, ప్రయత్నం చేయండి, పైకి చూద్దాం అన్నారు. అయినా ఆ కొమ్మను దారి పక్కన రావడం లేదు. లాస్ట్కి మంచి దండ రోపించారు రాజు. ఎవరు నీ చిలక ఎగరాలి చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మంచి డబ్బు ఇస్తాను, రత్నాలు ఇస్తాను, వజ్రాలు ఇస్తాను అని చెప్పారు. అప్పుడు వచ్చాను ఒక రైతు గుడ్లు పట్టుకొని, రాజా ఇదేంతో కదా రాజా అన్నాడు. నువ్వేం చేస్తావు, నా చిలక ఏమైనా చేసేస్తావా అన్నాడు. చిలక ఏం కొట్టాను, చిలక కూర్చున్న కొమ్మ ఉంది కదా ఆ కొమ్మను కొట్టాను. సరే ట్రై చేయన్నాడు, ఒక కొమ్మను కొట్టారు. చిలక మరొక కొమ్మ పోయింది. అలా తను ఏ కొమ్మ మీద కూర్చుంటే అన్ని కొమ్మలు నరకడం మొదలు పెట్టాడు. రాజుగారికి కొమ్మల కంటే చిలక ముఖ్యం, ఎన్ని కొమ్మలు పొద్దుగా అంటాడు. ఒక 15-20 కొమ్మల తర్వాత చిలక కూర్చోవడం మానేసి ఎగురుతూనే ఉంది. రాజుగారు చాలా హ్యాపీ అయిపోయారు. ఏం చేసేవాడు, ఏం జరిగిందంటే ఏం లేదు రాజా, దీని దగ్గర తెచ్చి అంత ఆహారం అందించడం వల్ల తను ఆహారాన్ని సంపాదించుకునే స్కిల్ ఏదైతే ఉందో ఎగరేది అది మర్చిపోయింది అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, చిలక తనకి రాజుగారు అంత దగ్గరలో ఆహారం పెట్టడం తప్పైందే, తప్పైంది. అది ఏమన్నా మానేసింది కదా. నిజంగా ఆహారం పెట్టడం ఏం చేసేది, ఆహారం కోసం ఎగరేది కదా, అవునా? చిలక అలా చేసి ఉండకూడదు కదా. ఒకవేళ రాజుగారు ఫుడ్ పెట్టినా కూడా చిలక ఏం చేసినారా, చాలా చక్కగా ఎగరడం నేర్చుకుని ఉండాల్సిందే, అప్పుడైతే బాగుంటుండే, అవునా? ఇప్పుడు చెప్పండి, నాకు మనకు ఈ రాజుగారి చిలకకి ఏమన్నా కోరికలు ఉన్నాయా? ఏం జరుగుతుంది చెప్పండి కదా. ప్రభుత్వం, ఎంఏఓ గారు, హెచ్ఎం గారు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం రాజుగారు అనుకుంటే చిలకలతో ఎవరురా? మరి ఇప్పుడు మీరు చిలకలాగా కొమ్మ మీద కూర్చున్నామా లేకపోతే ఎగురుతామా? ఎగరం దేనికి? చిలక ఆహారం కోసం అయితే మీరు ఎందుకోసం ఎగరాలి? చదువు కోసం. ఎగరడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా? అక్కడ చిలకకు ఉపయోగం ఉంటే ఇక్కడ చదవడం వల్ల మీకు ఉపయోగం ఉంది, అవునా? దయచేసి ఇటువంటి ప్రతి ఒక్క అద్భుతమైన అవకాశాలని నెక్స్ట్ తరాలకు అందించాలి అంటే ఈ విద్యా వ్యవస్థలో ఇలాగనే మళ్ళా మీలాగా వచ్చే పిల్లలందరికీ విద్య అందాలి అంటే, ఇటువంటి ఫుడ్ సంబంధించిన మధ్యాహ్నం భోజన పథకాలు అందాలి అంటే, ఇలా పిఎంసీ కింద ఎన్నో స్కిల్స్ నేర్పించే కొత్త ప్రోగ్రామ్ ఇలాంటివి చేయాలి అంటే
ప్రస్తుతం చిలకలుగా ఉన్నటువంటి మీరు ఎగరడం నేర్చుకోవాలి, చిరవడం నేర్చుకోవాలి. నేర్చుకుంటారా లేదా?